ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవవృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దేవుడు చేసిన కార్యాలకి మనం చెప్పే స్తోత్రాలకి అసలు పొంతన కుదరల. దిక్కులు పిక్కటిల్లే విధంగా చెప్పాలి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. తన భార్య కృపామాధురిని ప్రేమించి వారిని ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా అభివృద్ధి చేస్తూ వందలాది ఆత్మలను కను సామర్థ్యాన్ని ఇచ్చి వారిని పోషించి సంరక్షించి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మందిరాలను అనుగ్రహిస్తూ వాటిని విస్తరిస్తూ నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అనే మాటను నిరూపిస్తున్నారు దేవుడు. చిన్న పరిచర్య, గొప్ప కార్యాలు. ఇది యేసయ్య స్టైల్. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు తన శైలిలో తన కార్యాలు చేస్తున్న ఈ మహోన్నతమైన సందర్భంలో ఈ మందిరం యొక్క మొదటి విస్తరణ, అంతేనా ద ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ టెంపుల్ దేవుని మహిమార్థమై ప్రతిష్ఠించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పటికే గంట ఆలస్యం అయిపోయింది. అంచేత ఒక చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసి ప్రతిష్ఠిద్దాం.
ఆమె ఆ తర్వాత సాధ్యమైనంత వేగంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం. ఎక్కువ శాతం క్రైస్తవులు ప్రారంభం సంగతి ఎలాగున్నా భోజనాలు మాత్రం సమయానికి ఉండాలని కోరుకుంటారు. 3వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు, బహుశా 12, 13, 13, 14 అవుతుంది. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎజ్రా నెహెమ్యాల కాలంలో దేవుని మందిర పునర్నిర్మాణానికి సంబంధించి వేయబడిన పునాది సందర్భములో ఉన్న వచనాన్ని ఆలయ ప్రతిష్టలో ఎందుకు చదివాడబ్బా అనేది అనుభవనీయులకు అనుమానం రావచ్చు. మొదటి సేవ, విస్తరించిన సేవ ఎరిగిన విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు మాత్రమే కనెక్ట్ అవుద్ది, అర్థం అవుద్ది. ఎంత చిన్న ప్రారంభమో ఎంత విస్తరణో. ఒకవేళ పునాది అన్న దాని మీద పట్టింపే ఉంటే దానికి కూడా చెప్తున్నాను, ఇది మొదటి విస్తరణ అని పదం వాడటంలో అర్థమే ఏకైక విస్తరణ కాదు, అత్యధిక విస్తరణకు ఇది పునాది అని చెప్పడం. మీరు ఎలాగైనా కనెక్ట్ చేసుకోండి. ఇది ఈ సందర్భానికి తగిన వాక్యమని దేవుని పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు. మునుపటి మందిరాన్ని చూసిన వాళ్ళం, ఈ విస్తరణ చూసిన వాళ్ళం సంతోషంతో గొప్ప స్వరముతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆగకుండా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. వృద్ధి కలుగ చేయి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫలించి అభివృద్ధి పొందించి విస్తరింప చేయించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన స్థాయిలో తన శైలిలో కార్యములు చేయించిన మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశీర్వాదకరముకు తన అభిషేక హస్తములతో ఈ విస్తరణ మందిరమును తానే ప్రతిష్ఠించు దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు రక్తమును చేతపట్టుకొని కృపాస్త్రము చేరి ప్రార్థన చేయించు ఉన్నాం. నిదాసులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారిని, వారి సతీమణిని, సంఘముని మీరు ప్రేమించి అనతి కాలములో అత్యధికముగా ఫలింప చేయుటకు నీకు అసాధ్యము కాదని మా ప్రియ దైవజనులు యేసన్న గారు నేను ఆరాధించినట్లుగా ఈ కార్యమును మా కన్నుల ఎదుట మీరు జరిగించినందుకు ఈ స్తోత్రాలు. నీ ప్రేమకు నీ కృపకు కార్యములు చేయు మీ సామర్థ్యమునకు మేము సాక్షులము నాయనా. ఇది మా కన్నులారా చూసినట్లు నువ్వు చేసినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నెహెమ్యాకు తోడుగా ఉంచిన నీ కరుణాహస్తం, మా పితరులందరినీ ఆశీర్వదించిన మీ కరుణాహస్తం, చేతులెత్తి దీవించిన మీ యొక్క దీవెన హస్తం ఈ సేవ మీద, ది గ్లోరీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మీద, నీ సేవకుని మీద ఉంచినందుకై స్తోత్రాలు, ఉంచినందుకై స్తోత్రాలు. అన్య జనుల మధ్య నామాన్ని మహింపరచుకున్నందుకు స్తోత్రాలు. 4 దిక్కుల సమాధానం ఇచ్చినందుకు స్తోత్రం. వ్యతిరేకతను అణిచివేసినందుకు స్తోత్రం. అత్యధికమైన వృద్ధి కలుగా చేయించినందుకు స్తోత్రం. నీకు మహిమ కలుగునుగాక, నీకు ఘనత కలుగునుగాక, నీకు ప్రభావములు కలుగునుగాక. మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, సమస్తమైన అన్ని జనులు వచ్చి నిన్ను ఆరాధించున్నట్లు, తరమబడుచున్న వారు ఆశ్రయం పొందినట్లు, చేరి వచ్చిన వారు మహిమకు సిద్ధపడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, విశ్వాసులు పెండి కుమార్తెగా పరిపూర్ణమగినట్లు మీరు విస్తరించిన మందిరముకై స్తోత్రం. ఈ కార్యములను మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. నీ మహిమ నిలిపినందుకు స్తోత్రం. మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రం. ఇది నిత్యము నీకు విశ్రమ స్థానముగా ఉండునుగాక. మీ చోట చేయబడుతున్న ప్రార్థనలపై మీరు చెవియొగ్గి కనుదృష్టి ఉంచి ఆలకించుదురుగాక. ఇది మీరు కోరుకున్న స్థలముగానే ఉండునుగాక. ప్రజలను స్వస్థపరచు బెతెస్దా వలె ఉండునుగాక.
కడిగి శుద్ధీకరించే శిలోయములే ఉండునుగాక. ఒక సియోను కొండగా దీన్ని మార్చి మధ్యలో చేయమని, ఈ మందిరమును మీ మహిమ కొరకు, మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ చేతులతో ప్రతిష్ఠ చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దేవుడు ప్రైజ్ ది లార్డ్ ఈ మందిరానికి సేవకు ఇచ్చినటువంటి ఈ నూతన మందిరాన్ని, ది గ్లోరీ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్కి ఇచ్చిన ప్రార్థనా మందిరపు మొదటి విస్తరణ కార్యములో ఈ మందిరమును దేవుని మహిమార్థమై సర్వజనుల క్షేమాభివృద్ధి కొరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించి దేవుని చేతులకు అప్పగించుచున్నాం. అందరూ ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. ఆగకుండా 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 స్తోత్రం 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 ఆమేన్. ఇక్కడ సేవకుల కొరకు ఒక ప్రత్యేక రూమ్ కట్టారు. బర్నబాస్ అయ్య గారు దాన్ని ప్రతిష్ఠించాలని తమ్ముడు కోరుకున్నారు. విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా, నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అంటే విశ్రాంతి తీసుకునే స్థలం కాదు ఇది, అంతే కదా, దైవజనుల కోసం. అందుకని దీనిలో ప్రవేశించిన దైవ సేవకులు ప్రార్థనాత్మతో, ఇంకా ప్రార్థనలో ఎడతెక్క ప్రార్థన చేయటంలో, అలాగే వారి శరీరాలకి విశ్రాంతి ఉండదు. విశ్రాంతి పొంది మరలా శారీరకంగానూ ఆత్మీయంగానూ బలం పొంది తిరిగి సంఘాన్ని బలపరిచి స్థిరపరిచి నడిపించడానికి దేవుడు దీన్ని వాడుకోవాలని మనందరం కూడా చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, ఈ యొక్క గది నిమిత్తం ప్రత్యేకంగా సేవకుల కొరకు, వారి స్థలంలో సిద్ధపాటు కొరకు, వారి స్థలంలో విశ్రాంతి తీసుకొని తండ్రి ఆత్మీయంగా వెళ్ళుటకు ఈ యొక్క గదిని, ఇదిగో ప్రభువా, నీ యొక్క నామ ఘనత కొరకు, నీ పని కొరకు, నీ సేవకుల కొరకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి ప్రతిష్ఠిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధ సంఘ కాపరికి నివాసం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. మందిరము మొదటి విస్తరణ గావించినందుకు స్తోత్రం చెప్పండి. ఒక ప్రేయర్ రూమ్ ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్తుతి పాడుచు మందిరంలోకి వెళ్ళిచుండగా మొదట దైవజనులు రండి, ఆ తర్వాత అందరూ రండి. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందుము మేము. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందుము. త్రియేక దేవుడైన యెహోవా నిత్యము పరిశుద్ధుడు. పరిశుద్ధుడు వచ్చిన వాళ్ళు చాలా ముందుకు వచ్చేయండి, చప్పట్లు కొట్టండి, పాడండి. పరిశుద్ధుడు అతి ప్రతి గానములు చేయొచ్చు రావని లోపలికి. పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు
అతి ఆత్మతో పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండుము, గాన ప్రతిగానములు గాన ప్రతిగానములు చేయుచు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. మనమందరము ఏకీవిస్తుండగా ప్రతిష్ఠపడ్డ మందిరములో మొదటి ప్రార్థన దైవజనులు చంద్రబాబు గారు చేస్తారు. స్తోత్రములు 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 తండ్రి, దయాసంపూర్ణవు ప్రేమామయుడవు కృపాభరితుడమే యేసయ్యా నీ స్తోత్రాలు. జగత్తును కలుగు చేసి మానవ జాతిని సృజించి వారిని ఆశీర్వదించి తమ యొక్క శ్రేష్టమైన మార్గాన్ని కోల్పోయిన మానవుల్ని మరలా తిరిగి నీ వైపు మళ్లించుకోవడం కొరకు ఆయా కాలంలో ప్రభా ఆయా వ్యక్తులను ప్రవక్తగాను ప్రభాను ఏర్పరచుకొని వారి ద్వారా నాయన మీ సేవను జరిగించారు. నాయన తమరే భూలోకానికి వచ్చి తమర ప్రభ మందిరానికి ఉన్న ప్రాధాన్యతను మీరు తెలియజేశారు రాజా నీ స్తోత్రాలు. నాయన మీరు నాయన 12 ఏళ్ల ప్రాయంలోనే మందిరంలో గడిపెట్టి వాక్యం విన్నారని, నాయన తరువాత వాక్యం చదివారని, వాక్యాన్ని బోధించారని లోకాసువార్తలు మేము చదువుతున్నాం రాజా నీ స్తోత్రాలు. నాయన నీ దాసులు డేవిడ్ ఫ్రాన్సిస్ గారిని, నాయన ఆయన సతీమణి కృపా మాధురి గారిని మీరు దీవించి చిన్నగా ప్రారంభించిన పరిచర్య నాయన ఈ స్థలంలో ప్రభా పలు పర్యాయాలను అడుగుపెట్టి ప్రార్థించాం రాజా నీ స్తోత్రాలు. నాయన మీ కొరకు నాయన ప్రతిష్ఠించాం ఈ స్థలాన్ని అద్భుత రీతిలో నాయన మరలా తిరిగి మందిరం ఎక్స్టెండ్ చేయడం కొరకు ఈ స్థలాన్ని సిద్ధం చేసి నాయన యొక్క మొదటి విస్తరణ కార్యక్రమం మీరు చూడండి. మీ దాసుల ద్వారా నాయన నాయన మందిరాన్ని ప్రతిష్ఠించి లోపలికి అడిగిపెట్టావు నాయన. జరుగుతున్న ఆరాధనలో మీరు చూడండి. మీ ఆత్మ కార్యములు జరిగించి మహిమ మీరు పొంది వర్ధింపచేయండి, దీవులతో నింపండి. దినదినము ఈ స్థలం ప్రభా అనేకులు ఆశీర్వాదకరంగా పాపక్షమాపణ పొందే స్థలంగా, రోగ విముక్తి పొందే స్థలంగా, దీవెన పొందే స్థలంగా, అన్నింటినీ మించి మీ రాజ్యానికి మధ్య ఆకాశాలు మేము ఎదుర్కోవడానికి ఒక గుంపును ఆయన సిద్ధపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దాసుడికి ఇచ్చారు నా స్తోత్రాలైనా. అలాగే ప్రభు అనేకుల ప్రభు నాయన నేను రాకడకు ఆయుత్తపడి ఉండడానికి ఇది ఒక స్థలముగా గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం జరుగుతుంది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుందని వాక్యం ప్రభు ఇక్కడ ఈ స్థలంలో ప్రభు అనేకులు అలాగే సిద్ధపడి మిమ్మల్ని కలుసుకునే విధంగా నడిపించండి. మెట్టుకునే ఆరాధనలు మీరు తోడు నడిపించండి. దాసురాలను దీవించండి, సహకారులను దీవించండి, సంఘబిడ్డలను దీవించండి, ఆయా స్థలం చూసి దైవజనులను దీవించండి. నాయన దీవెనకరంగా కార్యం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ఘనమైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రాజా, మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు ప్రభా యేసయ్యా. యెహోవా దేవుడు కాగల ప్రజలు ధన్యులు అని మరొకసారి ప్రభువా యేసయ్యా ఇంత గొప్ప కార్యమును బట్టి, మా కనుల ముందు ఉన్న ఈ కృపను బట్టి అయా నిండు మనసుతో మీకు కృతజ్ఞతా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. అయా మీ దాసులకు ఇచ్చిన ఈ మందిరాన్ని ప్రభువా యేసయ్యా మొట్టమొదట ఈ మందిర ప్రతిష్టతను బట్టి అయా మీకే వందనాలు, మీ నామమునకే మహిమ కలుగునుగా కని ప్రకటిస్తా ఉన్నాం ప్రభువా. కూడిన దైవజనులందరిని బట్టి అయా విశ్వాసులందరిని బట్టి ప్రభువా జరిగిస్తున్న ఈ కార్యక్రమాలన్నిటిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తా ఉన్నాం ప్రభువా. అయా అన్నిటిని నాయన యేసయ్య మర్యాదకరముగా సక్రమముగాను మీరు జరిగించమని ప్రభువా యేసయ్య మీ నామమే మహిమపరచబడినట్లుగా నాయన యేసయ్య ఇదిగో మునుపటి మందిరము కంటే ఇదిగో కట్టబడిన ఈ మందిరములో ఓ నీ మహిమ దిగివచ్చునుగాక, నీ కృప దిగివచ్చునుగాక. కనులారా ప్రజలు నీ కృప ఈ మందిరములో నుండి అనుభవించుదురుగాక. ఆ విధమైన గొప్ప కృపను మాకు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం.
ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. స్తోత్రం, హల్లెలూయా. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరం గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరం గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ
యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అందరం కలిసి పాడదాం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. దగ్గర చేద్దాం. హల్లెలూయా. హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నే తాళంచగా, శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. చప్పట్లు కొడుతూ భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టం. ఆమేన్. భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నే తాళంచగా, శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. దోతలు చెయ్యని నీ దివ్య సేవను దూరిన నాకు చెయ్య కృపనిచ్చితివే, దుపార్తిని చేపట్టి చేసేదా. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. దుపార్తిని చేపట్టి చేసేదా, దుపార్తిని చేపట్టి చేసేదా. అందుకే శాశ్వత కృపను నే తాళంచగా, శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడేదా. Glory.
సియోను శిఖరాన శిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన శిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రాజువు నీవేగా, సియోను రాజువు నీవేగా. శాశ్వత కృపను మేతాలంచగా, శాశ్వత కృపను మేతాలంచగా. కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధి. చివరిగా శాశ్వత కృపను, శాశ్వత కృపను నేతాలంచగా. కానుకానైతిని సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. హల్లెలూయా. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లి, నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై నీవు చూపావయ్యా.
మాకు చూపిన శాశ్వత కృపను మాపై నీవు చూపావయ్యా. నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు. నీ ప్రేమకు అలవాటయే నీ పాదముల్ బదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను
వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. చివరిసారిగా అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ నిలబెట్టిన దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఆత్మీయ నాయకులకి, అలాగే బర్నబాస్ అయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న చంద్రరావు నాన్న గారికి, అలాగే శాంసన్ రాజయ్య గారికి, అలాగే ఇక్కడ కూడిన దైవజనులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మేము సేవలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతుందండి. 2008 అక్టోబర్ 5వ తారీఖుని దేవుడు సేవలోకి పిలవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. పిలిచిన దేవాతి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నానండి. మాకేమాత్రం ఎన్నిక లేదు, అర్హత లేదు. అయినా ఆయన కృప చొప్పున ఆయన పని చేయడానికి మాకేమాత్రం యోగ్యత లేదు. ఆయన పని చేయడానికి దేవాతి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానండి. ఆ పనిలో నమ్మకంగా చనిపోయే వరకు మేము ఉండాలని మా కొరకు ప్రార్థించేయండి. అలాగే ఈ మందిరము మొదట మేము 2017 ఆ టైంలో ఈ మందిరం విషయంలో ఇది కడుతూ ఉండగానే 2016లో ఇది కొన్నామండి. ఇది కొన్నప్పుడు కొద్ది రోజులకి స్థలం అమ్మిన కుటుంబీకులకి మాకు వాళ్ళు ఎందుకు ఇక్కడ మందిరం కట్టడానికి ఇష్టం లేదని చెప్పి కోర్టుకి వేశారండి. అయితే మీరు కూర్చున్న ఆ స్థలం నుంచి అది కోర్టులో 2017 నుంచి అలా నడుస్తూనే ఉంది. మొన్న లాక్డౌన్ టైంలో 2020లో మే నెలలో వారంతటి వారే ఎవరైతే కోర్టుకి వేసారో వారే మా ఇల్లు ఎదుక్కుంటూ వచ్చి, ఒకరోజు నేను ఉన్నానండి, పాస్టర్ గారు లేరు. అమ్మ పాస్టర్ గారు ఉన్నారని అడిగితే అయ్యా బయటికి వెళ్ళారండి అని చెప్తే, ఎందుకో ఏంటో నాతో ఏం చెప్పలేదండి. పాస్టర్ గారు రాగానే రమ్మనండి అని అన్నారండి. అయితే నేను మా వారితో చెప్పాను వచ్చిన తర్వాత, అండి ఆయన ఇలా రమ్మన్నారండి అంటే, మళ్ళీ ఏం గొడవ పెడతారా ఏంటని చాలా బాధపడ్డాం. కోర్టు కేసి 2017 నుంచి 20 వరకు చాలా విషయాల్లో వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టినా ప్రభువుకి అప్పగించాము. తర్వాత వెనకాల నాయకులు, ఐఎఫ్జే సేవకులు, చాలామంది దైవజనులు ప్రార్థన చేశారండి. అయితే 2020 మే నెలలో వారంతటి వారే వచ్చి, పాస్టర్ గారు ఎందుకండి ఇక కోర్టు గొడవ ఏమి వద్దు, మాకు మేము సమాధానం పడిపోదాం అనుకుంటున్నామండి అని చెప్పి వారంతటి వారే ఆ కేసు కొట్టేసేటట్టు దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే ఈ మందిర నిర్మాణం విషయంలో దేవుడు చాలా కృప, సంఘబిడ్డలందరూ కలిసి ఈ మందిరాన్ని నిర్మించారు. అందరి చేతులు ఉన్నాయి, ఒక్కరని కాదు, కానీ ప్రతి కుటుంబము ఈ 2 మందిరాలు కట్టినప్పుడు ఏ పని వాళ్ళని కూడా బయట వాళ్ళని ఎవరిని పెట్టలేదండి. మా బిడ్డలే అందరూ ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రోజు డ్యూటీలకు వెళ్ళేవారు కూడా వాళ్ళే డ్యూటీలు పాస్టర్ గారు వేసిన ప్రకారం వచ్చి ప్రతి సండే స్కూల్ పిల్లలతో సహా అందరూ కూడా పని చేసేవారు. ఇంచుమించు ప్రతిరోజు కూడా 12 అయిపోయేది నైటు. అట్లాగే ఎవరు బయట కూలి వ్యక్తిని పెట్టలేదు, కానీ మందిరం అంతా కూడా సంఘమే కట్టారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే ఈ 2020లో దేవుడు చాలా విషయాల్లో దేవుడు మాకు కృపనిచ్చాడండి. ఇంకొక మందిరాన్ని కట్టడానికి, అందుని బట్టి వందనాలు.
ఈ 2020 ప్రారంభం నుంచి కూడా నా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను నేను. దేవుని మహాకృపను బట్టి ఒకరోజు రాత్రి అయితే ఇక నా పని అయిపోయిందేమో అనుకున్నాను. ఆ రోజైతే నిజంగా ప్రభు నేను ఇంకా సంపూర్ణంగా ఏమీ చేయకుండా నేను వెళ్ళిపోతానేమో అని చాలా బాధేసింది. శరీరం చాలా విషయాల్లో మందిరము కట్టడం ప్రారంభం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అనారోగ్యము నా శరీరం మీద దాడి చేస్తూనే ఉండేది. అలాంటి టైంలో నాకు తండ్రి చనిపోయి అప్పుడే 5 సంవత్సరాలు అవుతుంది. ఆత్మీయ తండ్రి చాలా విషయాల్లో ఒక్కొక్కసారి అయితే నా వల్ల కాదేమో అని అనుకునేదాన్ని. ఒకరోజు మందిరము విషయంలో పని జరుగుతున్నప్పుడే నా ఆరోగ్యం చాలా ఇబ్బంది పెట్టింది. ఆ టైంలో నేను అనుకున్నాను, నన్ను నిజంగా సేవకు పిలిస్తే ఒకరోజు ఐఎఫ్జేకి వెళ్తున్నామండి. స్టీఫెన్ గారని ఆయన పేరు తెలియదు కానీ రాజమండ్రిలో వెళ్ళాం. అయ్యా ఈరోజు నా ఆత్మీయ తండ్రి ద్వారా ఇస్సాకార్ గురించి మాట్లాడితే కనుక నాకు మరలా కృపనిస్తావు ఆరోగ్య విషయంలో అని ప్రతి ఐఎఫ్జే కూడా నేను నా భర్త వెళ్ళే ముందు ఈ సూచన పెట్టుకుని వెళ్దాం, దేవుడి అద్భుతం మనకి ఈ విషయంలో జరిగిస్తాడని ప్రతిరోజు ఐఎఫ్జేకి వెళ్ళేటప్పుడు అలాగే ఒక సూచన పెట్టుకొని నేను నా భర్త వెళ్ళేవాళ్ళు. ఆ రోజు ఇస్సాకార్ గురించి నేను అడిగాను, నాకు ఆరోగ్య విషయంలో ఒక కృపనివ్వయ్యా, సేవ విషయంలో నేను ఉంటాను నీకు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని వెళ్తే నిజంగా ఆ రోజు దైవజనుడు ఇస్సాకార్ గురించే మాట్లాడారండి ఆత్మీయ నాయకులు. ఆ రోజు మరలా నాకు తెలియకుండా ఒక బలాన్ని మరలా దేవుడు నాకు ఇచ్చాడు. ఒక కృపనిచ్చి మరలా నిలబడ్డానికి, మరలా దేవుని కొరకు పరిగెత్తడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. కానీ మొన్నట జూలై నెలలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో ఆత్మీయ నాయకులు ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేశారు. దేవుడు మరలా నాకు కృపనిచ్చాడు. నాకు ఆ టైంలో నా రిపోర్ట్స్లో నా బ్లడ్ 5.4 ఎంతో ఉందండి. డాక్టర్ చాలా కష్టం అని చెప్పారు. కానీ మరలా ఆత్మీయ నాయకులు ప్రార్థన చేశారు. నా భర్త వీళ్ళంతా పిల్లలు సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. కానీ రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది నాకు బ్లడ్ 9.12 ఉందని. దేవుని నామానికే మహిమ. అన్ని విషయాల్లో తండ్రిలాగుండి ఆత్మీయ నాయకులు చాలా విషయాల్లో సేవలో ఎలా పరిగెత్తాలో, ఎలా సేవ కొరకు ఇంకా ఆశ కలగాలో మాకు ప్రతి ఐఎఫ్జేలో దేవుడు సేవకుల ద్వారా మాకు ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. అందుని బట్టి దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మేము అనేక మందికి ఒక మాదిరికరంగా అనేక మందిని తయారు చేయాలని దాని కొరకు కూడా మీ అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ప్రార్థించిన ఐఎఫ్జే సేవకులకి ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. 500 అద్దె కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఒక పైన టాప్ లేని ఎదర డోర్ లేని బాత్రూమ్ ఉంటా ఉండేది. చాలా భయంకరమైన పరిస్థితి, భయంకరమైన అప్పులు, వ్యాధులు, సమస్యలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా ఏదైనా అమౌంట్ వస్తే దేవుని కొరకు నమ్మకంగా చిన్న చిన్న మీటింగ్స్ పెడతాం, అలా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు అలా ప్రారంభించిన పరిచర్ని దేవుడు ఆయన హస్తాల్లో ఉంచి ఇప్పటి వరకు నడిపించారు. ఒకసారి మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా చేసిన మేలులన్నిటిని బట్టి కూడా దేవుడి నామానికి మహిమ కలిగినట్లుగా అలాగే 2 చేతులపైకి ఒక చిన్న ఆరాధన చేద్దాం. దేవుని బిడ్డలారా, స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. కన్న తండ్రి మీకు స్తోత్రం అయ్యా. ఎల్ షడాయ్ మీకు స్తోత్రం, ఏడోనాయ్ మీకు స్తోత్రం, స్తోత్రం. ఉన్నతమైన రాజా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. దినమెల్లని నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని,
దినమెల్లని నీతి వర్ణించని నీ ప్రభావ వర్ణన వివరించని దినమెల్లని నీతి వర్ణించని నీ ప్రభావ వర్ణన వివరించని నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని హల్లెలూయా 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 హల్లెలూయా. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమును మహిమపడతాం. దేవుని బిడ్డలారా, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యేసు నామానికి కలుగునట్లుగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి కరుణించెను. నాలోన తానే జన్మించెను, నన్ను సేద తీర్చి కరుణించెను. తనలోనే నై నాలో తానై, తనలోనే నై నాలో తానై నిలచియుండే కృపనిచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. నీవే నాకు కావాలేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా. నీవే నాకు కావాలేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా. నాతో నీవు నీతో నేను, ఈ బంధం నిత్యము ఉండాలి. నాతో నీవు నీతో నేను, ఈ బంధం నిత్యము ఉండాలి. ఆరాధన 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 ఆరాధన. ఒక్క బలమైన అభిషేకం మన తాకుతుండగా, ఈ పూట మన ప్రాణాలు సేద తీర్చబడుతుండగా, ఆయన పరిశుద్ధ నామమే సన్నుతింపబడుతుండగా, ఆయన పరిశుద్ధ నామమే పైకెత్తబడుతుండగా, అన్ని నామముల కంటే ఉన్నతమైన శక్తివంతమైన పవిత్రమైన నమ్మదగిన యేసు నామం పైకెత్తబడుతుండగా, మింటను ఆయనకు సాటి అయిన వాడు లేడు, దైవపుత్రులు ఆయన వంటి వాడు లేడు. వాళ్ళ శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడైన దేవునికి గట్టిగా చపలు కొడుతూ బిగ్గరగా ఆరాధిద్దాం ప్రియులారా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప కృప కృప. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన నీవేనయా నా యేసయ్యా నా కన్యూ నీవేనయా నీవేనయా నా యేసయ్యా నా కన్యూ నీవేనయా దారి నువ్వని సంద్రమందు దారి వేసిన ధీరుడవీవే దారి నువ్వని సంద్రమందు దారి వేసిన ధీరుడ నీవే చేదు జలమున దీపిక చేయ చేదు జలమును దీపిక చేయ ప్రాణమిడిన దాతవు నీవే ప్రాణమిడిన దాతవు నీవే నీవేనయా నా యేసయ్యా నా కన్యూ నీవేనయా నీవేనయా నా యేసయ్యా నా కన్యూ నీవేనయా శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే శూన్యములో నుండి నీవేనయా నా యేసయ్యా నా కన్యూ నీవేనయా మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇస్తున్నాం మీరు ఏర్పరచుకుని పిలుచుకుని నియమించిన దైవజనులు డేవిడ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వారి ద్వారా మీరు ఏర్పరచుకుని నియమించుకుని కొనసాగిస్తున్న అద్భుతమైన పరిచర్య కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన మందిరమును ప్రభువా అభిషిక్తుల ద్వారా దీన్ని కొనసాగించడానికి సిద్ధపరిచిన కార్యక్రమంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేకము నుంచి ఆత్మ సంచారం ఇంతవరకు నడిపించినందుకే నన్ను మీరు ఆరాధించబడిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంచండి. అభిషేక్తుని దైవజనుల ద్వారా మీరు స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా మీరు ఉంచండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభు మీరే స్వాధీనంలోకి తీసుకోనండి. ఈ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం మాకు ఎంతో విలువైనదిగా శ్రేష్టమైనదిగా దీవెనకరమైనదిగా మీరే మార్చమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంతో మీ చేతులకు అప్పగిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.